హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన ఏపీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఈ మార్చ్ 5th అయితే ఉండబోతుంది కదా. మీలో ఎవరైనా ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్ కోసం సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోయినా, ఫెయిల్ అవుతామని చెప్పి ఎవరైనా టెన్షన్ పడుతున్నా ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఎందుకంటే ఈరోజు ఈ వీడియోలో నేను ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఈజీగా పాస్ ఎలా అవ్వాలి, ఇంకా డీసెంట్గా కనీసం ఒక 50 to 60 మార్క్స్ ఎలా సంపాదించాలి అనేటువంటి విషయాల్ని మీకు బాగా అర్థమయ్యే విధంగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో కనుక ఎండ్ వరకు చూస్తే మీకు మినిమం 50 మార్క్స్ అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో వస్తాయి. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్లో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన బీటీఆర్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా. స్టూడెంట్స్, మన ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఈ 3 సెక్షన్స్ అనేటివి కూడా టోటల్గా 100 మార్క్స్ని అయితే క్యారీ చేస్తాయి అన్నమాట. ఇందులో సెక్షన్ ఏ వచ్చేసి టోటల్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సంబంధించినది. ఇందులో టోటల్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్సే ఉంటాయి. మనకి ప్రోజ్కి సంబంధించి, పొయట్రీకి సంబంధించి, తర్వాత నాన్ డీటెయిల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇందులో ఉంటాయి. మనకి ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో 5 ప్రోజ్ లెసన్స్, 5 పొయట్రీకి సంబంధించిన పోయమ్స్, నాన్ డీటెయిల్లో ఒకటే ఒక నావల్ అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్ అనేటువంటి ఈ నావల్ అయితే ఉంది. అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్. ఈ అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్ అనేటువంటి నావల్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ముందుగా మన సెక్షన్ ఏలో రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3, రోమన్ నెంబర్ 4 ఈ 4 కూడా ప్రోజ్ ఇంకా పొయట్రీకి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ యానోటేషన్స్ అయితే వస్తాయి. రోమన్ నెంబర్ 1లో ప్రోజ్కి సంబంధించినటువంటి యానోటేషన్స్, రోమన్ నెంబర్ 3లో పొయట్రీకి సంబంధించిన యానోటేషన్స్ వస్తాయి. సారీ, రోమన్ నెంబర్ 1లో ప్రోజ్కి సంబంధించి, రోమన్ నెంబర్ 2లో పొయట్రీకి సంబంధించిన యానోటేషన్స్ వస్తాయి. రోమన్ నెంబర్ 3లో ప్రోజ్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, రోమన్ నెంబర్ 4లో పోయిటరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. ఇక్కడ టోటల్గా మనకి ప్రోజ్లో ఉన్నటువంటి 5 లెసన్స్లో 4 లెసన్స్ నుంచి 4 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే రోమన్ నెంబర్లో 1లో వస్తాయి. దీన్ని బట్టి మనం ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే, మనకు టోటల్గా 1, 2, 3, 4, 5 అయితే లెసన్స్ ఉన్నాయి. ఈ లెసన్స్లో ఫస్ట్ 1 to 3 లెసన్స్కి సంబంధించినటువంటి యానోటేషన్స్ నేర్చుకోండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకోండి. మనకి టోటల్గా 4 లెసన్స్కి సంబంధించినటువంటి యానోటేషన్స్ కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ వస్తాయి కదా. అంటే 1, 2, 3, 4 ఇచ్చినారనుకో, మనం 1, 2, 3లో ఏ 2 అయినా రాయొచ్చు. మనకి ఇంకొక విషయం ఏమంటే, మనం రాయాల్సింది కేవలం 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే. కాబట్టి మనం 1, 2, 3 లెసన్స్లో ఉండే యానోటేషన్స్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకుంటే 1, 2, 3, 4 లెసన్స్ నుంచి వచ్చినాయనుకోండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ యానోటేషన్స్ కానీ, మనం 1, 2, 3లో ఏ 2 అయినా రాయొచ్చు. లేదు 2, 3, 4, 5 నుంచి యానోటేషన్స్ కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ వస్తే మనం 2, 3 రాసేయచ్చు. లేదా 4, 5, 1, 2 నుంచి ఇచ్చినారనుకోండి, మనకు ఆల్రెడీ 1, 2 నేర్చుకుంటాం. కాబట్టి టోటల్గా ఇక్కడ 3 లెసన్కి సంబంధించిన యానోటేషన్స్ ప్రోజ్లో, ఇక్కడ 3 పోయమ్స్కి సంబంధించిన యానోటేషన్స్, ఇక్కడ 3 లెసన్స్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇక్కడ 3 పోయమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకుంటే టోటల్గా ఒక్కొక్క దాంట్లో 8, 8, 8, 8 టోటల్గా 8, 4 32 మార్క్స్ అయితే మనం సంపాదించవచ్చు. మరి ఇప్పుడు ఇంత తక్కువ టైంలో 3 లెసన్స్లో ఉండే 4 యానోటేషన్స్, 4 క్వశ్చన్స్ అంటే కష్టమవుతుంది కదా సార్. అంటే 12 యానోటేషన్స్, 12 క్వశ్చన్స్ నేర్చుకోవడం కష్టమవుతుంది. అంటే ఒక లెసన్లో ఒకటే ఆల్ ఇన్ వన్ యానోటేషన్ ఉంటుంది. ఈ యానోటేషన్స్ కనుక నేర్చుకుంటే దీన్నే ఆన్సర్గా కూడా రాయొచ్చు. దీనికి సంబంధించి ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అంటే నా మొబైల్ నెంబర్ 8309819940కి మీ నెంబర్ నుంచి మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ అని చెప్పి మెసేజ్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి నేను పీడిఎఫ్ రూపంలో ఈ 6 లెసన్స్కి సంబంధించినటువంటి యానోటేషన్స్ పంపించేస్తాను. ఓకే, అక్కడికి మనకి 1, 2, 3, 4 రోమన్స్లో కనుక మనం 8, 8, 8, 8, 4, 8 32 మార్క్స్ అయితే సంపాదించవచ్చు.
లేదు మనకి ఆల్ ఇన్ వన్ యానోటేషన్ రాసినాం కాబట్టి ఒక 25 ఆర్ 28 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. ఒక 4 మార్క్స్ పోయినాయి, ప్రతి దాంట్లో ఒక్కొక్క మార్క్ పోయింది అనుకోండి. ఇక్కడ మనకి రోమన్ నెంబర్ 5 అనేది ఉంది. ఈ రోమన్ నెంబర్ 5 అనేది నాన్ డీటెయిల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే వస్తుంది. ఒకటి రాయాలి, 3 అయితే వస్తాయి, 3లో ఒకటే రాయాలి. ఇందులో మనం మెయిన్గా దేని రాయొచ్చు అంటే, మెయిన్గా వచ్చేది ఏంటంటే టామ్ సేర్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టామ్ సేర్ అని చెప్పి, లేదా మేజర్ ఇన్సిడెంట్స్ అని చెప్పి, మేజర్ ఇన్సిడెంట్స్ ఈ మన నాన్ డీటెయిల్లో జరిగినటువంటి దాంట్లో అని చెప్పి ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒకటి వస్తుంది. కాబట్టి ఈ రెండు గనక నేర్చుకుంటే ఇక్కడ కూడా 8 మార్కులు, లేదు నీకు 8కి 8 రాలేదు, ఒక 6 మార్కులు వచ్చినాయి అనుకోండి, 28 + 6 34 మార్క్స్ అయితే ఇక్కడనే వచ్చేస్తాయి. అంటే 40లో 6 మార్క్స్ పోయినాయి, నీకు 34 మార్క్స్ వస్తాయి ఇక్కడనే. మనం బాగా టెక్నికల్గా ఆలోచించి కనుక నేర్చుకుంటే టోటల్గా మీరు ఎన్ని క్వశ్చన్ నేర్చుకున్నట్లు ఇట్లా ఇక్కడ ప్రోజ్లో 3 యానోటేషన్స్, పోయట్రీలో 3 యానోటేషన్స్ అండ్ ఇక్కడ నాన్ డీటెయిల్లో 2, టోటల్గా 8 క్వశ్చన్స్ నేర్చుకొని మీరు 34 మార్క్స్ అయితే సంపాదించినారు. ఇది మనకి 34 మార్క్స్ ఇక్కడ వరకు అయితే వచ్చినాయి. అది సెక్షన్ ఏ సంబంధించి. నెక్స్ట్ సెక్షన్ బి కనుక చూస్తే, ఈ సెక్షన్ బి అనేది మనకి రీడింగ్ అనేది మనకి వస్తే ఈ సెక్షన్ బిలో ఈజీగా మార్క్స్ సంపాదించవచ్చు. సెక్షన్ బిలో రోమన్ నెంబర్ 6లో వచ్చేసి మ్యాక్సిమం అన్సీన్ ప్యాసేజెస్ అయితే వస్తాయి. ఈ అన్సీన్ ప్యాసేజెస్ని బాగా చదివి అర్థం చేసుకున్నామంటే అట్లీస్ట్ 3 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయొచ్చు. మనకు ఆల్రెడీ సెక్షన్ ఏలో 34 మార్క్స్ అనుకున్నాం కదా, లేదు 30 అనుకోండి. ఇక్కడ ఈ సెక్షన్ బిలో 6th దాంట్లో కనీసం 3 మార్క్స్ అక్కడ మనకి రీడ్ చేయడం వస్తే పైనే పారాగ్రాఫ్లోనే ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక 3 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 33 అయినాయి. తర్వాత రోమన్ నెంబర్ 7 వచ్చేసి మళ్ళీ అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేర్కి సంబంధించినటువంటి ఒక పారాగ్రాఫ్ వస్తుంది. అందులో కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్లో ఇక్కడ కూడా ఓన్లీ 3నే రాసినారు అనుకుందాం, ఇక్కడ కూడా 36 మార్క్స్ అవుతాయి. ఈ అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేర్ అనేటువంటి స్టోరీ లెసన్ మొత్తం కనుక రీడ్ చేయండి, లేకపోతే ఏదో ఒక యూట్యూబ్లో ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోని చూడండి, దాంట్లో నుంచి ఖచ్చితంగా మీరు ఇక్కడ 3 మార్క్స్ అయితే సంపాదించగలరు. 7th రోమన్ అది. తర్వాత 8th రోమన్లో ఒక పోస్టర్ ఇస్తారు. మనకి ఇక్కడ అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఈ పోస్టర్లోనే ఉంటుంది. మనం పోస్టర్ చదివి అర్థం చేసుకున్నామంటే ఈజీగా ఇక్కడ 5 మార్కులు అయితే సంపాదించవచ్చు. ఇక్కడికే 41 మార్క్స్ అవుతాయి. పోస్టర్ మొత్తం చదవండి, ఇక్కడ పోస్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్లోకి ఆన్సర్ చేయండి, అంతే. తర్వాత రోమన్ నెంబర్ 9, ఇది కూడా అంతే, చాలా ఈజీ. ఇక్కడ ఒక పై చార్ట్ ఉంటుంది. ఈ పై చార్ట్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా బాగా చదవండి. ఇక్కడ ఆ పై చార్ట్లో ఉండే ఇన్ఫర్మేషన్కి రిలేటెడ్ అయిన క్వశ్చన్సే అడుగుతారు. ఇక్కడ కూడా ఎవరైనా కూడా ఖచ్చితంగా 5 మార్క్స్ అయితే సంపాదించగలరు. మీరు ఈ సెక్షన్ ఏ సెక్షన్ బిలోనే 46 మార్క్స్ అయితే సంపాదించవచ్చు. మిగిలింది సెక్షన్ సిలో వచ్చేసి 40 మార్క్స్ అయితే ఉంటాయి. ఈ 40 మార్క్స్లో 40 మార్కులు అయితే సంపాదించలేరు. రోమన్ నెంబర్ 10 లెటరు, రోమన్ నెంబర్ 11 షార్ట్ పారాగ్రాఫు, కరికులం వీటా, ఈ 3 వదిలేసేయండి. 3 వదిలేస్తే మనకి 15 మార్క్స్ అయితే పోతాయి. తర్వాత రోమన్ నెంబర్ 13కి రండి. రోమన్ నెంబర్ 13కి వస్తే ఇక్కడ ఫామ్ ఫిల్లింగ్ అని చెప్పి ఉంటుంది. ఫామ్ ఫిల్లింగ్లో చాలా సింపుల్గా ఇక్కడ చూడండి, డేట్ అంట, ఈరోజు డేట్ ఎంత, ఆ రోజు డేట్ ఎంత, మార్చి 5, ఆ మార్చి 5 అని వేస్తారు. ఇక్కడ బ్రాంచ్, వాళ్ళు ఇచ్చినటువంటి బ్రాంచ్ నేమ్ రాస్తారు, గాంధీనగర్ బ్రాంచ్. అకౌంట్ నెంబర్ వాళ్ళే ఇచ్చింటారు. కాబట్టి ఈ రోమన్ నెంబర్ 13లో కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళే ఇచ్చింటారు. అలా 10 బ్లాంక్స్ అయితే ఇస్తారు. 10 బ్లాంక్స్ కరెక్ట్గా రాస్తే 5 మార్క్స్ అయితే వస్తాయి. లేదు మేము 10 సరిగ్గా రాయలేరు, ఒక 4 సరిగ్గా రాసినారనుకోండి, 4, ఇక్కడికే 50 మార్క్స్ వస్తాయి మీకు. తర్వాత కన్స్ట్రక్టివ్ డైలాగ్ రాయలేకపోయినారనుకోండి,
తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నోట్ మేకింగ్, దీనికి సంబంధించి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. ఇందులో ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి ఒక వర్డ్ని తీసుకోండి, ఆ వర్డ్ని హెడ్డింగ్గా రాసేయండి. ఇదంతా ఎవరికి చెప్తున్నానంటే మేము ఫెయిల్ అవుతాము అనుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే. ఇది మేము బాగా చదువుతాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి కూడా టైం వేస్ట్, మీకు ఈ వీడియో చూడొద్దండి. ఫెయిల్ అవుతాము అని భయపడే వాళ్ళకి మాత్రం చెప్తున్నా. ఈ పేరాగ్రాఫ్లో రిపీట్ అయినటువంటి వర్డ్ని హెడ్డింగ్గా రాసేయండి. తర్వాత ఎవ్రీ 2 లైన్స్కి ఒక లైన్ని పాయింట్స్ రూపంలో రాసుకుంటూ వెళ్ళండి. ఇలా 4 అట్లీస్ట్ ఒక 10 to 15 పాయింట్స్ అయితే కవర్ చేసినారంటే మీకు ఇక్కడ 5 మార్క్స్కి అట్లీస్ట్ దయతలిచి ఒక 3 మార్క్స్ అయినా ఇస్తారు, 53 మార్క్స్ వస్తాయి. తర్వాత రోమన్ నెంబర్ 16 వచ్చేసి మీనింగ్స్. ఇది కొంచెం కష్టమే, రాయలేకపోవచ్చు. కానీ రోమన్ నెంబర్ 17 వచ్చేసి చాలా ఈజీ. మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సిలబుల్ అనేటువంటి టాపిక్ మీరు నేర్చుకుని ఉంటారు. సిలబుల్ అంటే ఏంటి? ఒక వర్డ్ని, ఫర్ ఎగ్జాంపుల్ హాలిడే అనేటువంటి వర్డ్ ఉంది ఇక్కడ, థర్డ్ వర్డ్ హాలిడే అనేటువంటి వర్డ్ని ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు ఎన్ని సౌండ్స్గా దాన్ని మనం ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం? హా లి డే, 1 2 3 సౌండ్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ట్రై సిలబుల్ అంటారు. 2 సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తే డై సిలబుల్ అంటారు. 1 సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తే మోనో సిలబుల్ అంటారు. అదే 4 కంటే ఎక్కువ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తే పాలీ సిలబుల్ అంటారు. ఇక్కడ మనం ఉన్నదాన్ని సిలబుల్స్గా కూడా డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఎక్కడ స్ట్రెస్ చేసి అంటే ఒత్తి పలుకుతున్నాము అనేది మాత్రమే రాయాల. మనం ఎలా కనుక్కోవాలంటే దాన్ని ఒకసారి తెలుగులో రాసుకోండి. హాలిడే, హాలిడే. ఇక్కడ హాలిడేలో మనం ఎక్కడ ఒత్తి పలుకుతాం? హాలిడే, 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 హాలిడే. ఎక్కడ ఒత్తి పలుకుతున్నట్టు అనిపిస్తుంది? హాలిడే దగ్గర, హా దగ్గర ఒత్తి పలుకుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి హాలిడే. అఫ్రైడ్, ఈ అఫ్రైడ్ని మళ్ళీ తెలుగులో రాసుకోండి. అఫ్రైడ్. ఇక్కడ పలకండి దాన్ని. అఫ్రైడ్, 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 అఫ్రైడ్. ఇక్కడ చూడండి, అఫ్రైడ్, 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 అఫ్రైడ్. ఇక్కడ చూడండి ఎఫ్ దగ్గర ఒత్తి పలుకుతున్నాం. సో ఇట్లా మనము ఇచ్చినటువంటి దాన్ని ట్రోఫీ, ట్రోఫీని డై సిలబుల్గా డివైడ్ చేయొచ్చు. ట్రోఫీ మనకి ఇచ్చిన దాంట్లో దీర్ఘం కనుక వస్తే ఎక్కడ వస్తే అక్కడ స్ట్రెస్ మార్క్, ఇక్కడ స్ట్రెస్ మార్క్ పెట్టేయడమే. దీన్ని స్ట్రెస్ మార్క్ అంటారు. ఈ స్ట్రెస్ మార్కు దాంట్లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు 10 ట్రై చేస్తే అందులో కనీసం 5 కరెక్ట్ అవ్వవా? ఇలా రాస్తే అలా కరెక్ట్గా కనుక 5 రాయగలిగితే మీకు 5 మార్క్స్ అయితే వస్తాయి. 58 మార్క్స్తో మీరు ఎగ్జామ్ పాస్ అయిపోతారు. మీకు నేను ఫెయిల్ అవుతాను అన్న భయం నుంచి మీరు ఇప్పటికే కాస్త రిలీజ్ అయి ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన ప్రకారం ఈ సెక్షన్ ఏలో ఉన్నటువంటి ప్రోజ్లో 3 ఆల్ ఇన్ వన్ యానోటేషన్, పోయిట్రీలో 3 ఆల్ ఇన్ వన్ యానోటేషన్, నాన్ డీటెయిల్లో 2 ఎస్ఏ క్వశ్చన్స్ కనుక చదివినారంటే 3 + 3 + 2 8 చదివితే ఇక్కడ కనీసం 30 మార్క్స్ అయితే వస్తాయి. ఇంకా మిగతావన్నీ కూడా ఇవన్నీ రీడ్ చేసి క్వశ్చన్ ఆన్సర్ చేయడం, రీడ్ చేసి క్వశ్చన్ ఆన్సర్, రీడ్ చేసి ఆన్సర్ చేయడం, దీన్ని చూసి ఆన్సర్ చేయడం, దీన్ని చూసి ఆన్సర్ చేయడం, తర్వాత ఫామ్ ఫిల్లింగ్, తర్వాత నోట్ మేకింగ్, తర్వాత ఇక్కడ స్ట్రెస్ మార్క్, వీటన్నిటినీ గనక పర్ఫెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లో మీకు 50 to 60 మార్క్స్ అయితే నేను పక్కా రాసిస్తాను. ఇది స్టూడెంట్స్ మన ఈరోజు వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో ఎగ్జామ్లో ఫెయిల్ అవుతామని చెప్పి భయపడుతున్న వాళ్ళకి, చాలామంది స్టూడెంట్స్ చాలా కారణాలతో పార్ట్ టైం జాబ్ చేసి ఎగ్జామ్కి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాము, ఇంట్లో పరిస్థితులు బాగలేక అని చెప్పి చెప్తున్నారు. అలాంటి వాళ్ళ కోసమే నా వీడియో. ఏదో అల్లరి చిల్లరగా తిరిగినటువంటి వాళ్ళు ఈ ఎగ్జామ్ ముందు కూడా చదువుతారని చెప్పి నేనైతే అనుకోను. కష్టపడి పేరెంట్స్ చదివిస్తున్నారు, నేను పాస్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పిన ప్రకారం చదవండి, పాస్ అవుతారు. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కనుక నచ్చితే మీకు తెలుసు కదా ఏం చేయాలో. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన బీటీఆర్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఇంకా నా ఛానల్ కనుక నచ్చితే ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.